పబ్లిక్ నేను ఏది ఉన్నా నా లైఫ్ లో షేర్ చేస్తా అని చెప్పేసి మీకు ఎప్పుడో మాట ఇచ్చిన కదా. ఇక నాకు జరిగిన సిచ్యువేషన్ మీకు కూడా షేర్ చేయాలి. ఇన్ని రోజుల నుంచి ఒక లైవ్ పెట్టి మా పిల్ల నా గురించి చెప్పింది కదా. అండ్ ఇంకోటి స్టోరీ కూడా పెట్టి దాని ఇంకా కొన్ని స్టంట్లు కూడా అయినాయి. చాలా పెద్ద కథ అయింది. హర్ష నన్ను ఇప్పటికీ 25 రోజులు ఏమో అవుతుంది వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందో ఇక కారణం అంటే ఇక కొన్ని తప్పుల వల్ల వెళ్ళిపోయింది. ఆ తప్పు నేను చేయలేదు, కానీ కొంతమంది జనాలు చేసినా అని చెప్పిర్రు నా పక్కన ఉండేటోళ్ళు. అంటే ఇక చేయకముందుకే చేసినా అని చెప్పారు పబ్లిక్ అందరూ. కొంతమంది నా పక్కన ఉండేటోళ్ళు నాకు కొంచెం ఎన్నుపోటు ఓడిచారు. వాళ్ళు ఏంటంటే ఇక నేను చేయకముందుకే చేసినా అని చెప్పారు ఆ తప్పులు. హర్ష నేను ఏం చెయ్యలేదు. నా ముంగడికి తీసుకొచ్చి మాట్లాడిపి పక్క నేను వాళ్ళ ఫేస్ టు ఫేస్ మాట్లాడినా అనుకో, వాళ్ళకి నేనేం చేసినానో ఏం తప్పు చేసినానో అడుగుతా వాళ్ళని కూడా. వాళ్ళు లేని అన్ని ఎక్కించి మన మధ్యలో కాపురం మధ్యలో పుల్ల పెట్టారు వాళ్ళు. హర్ష వెళ్ళిపోతానికి కారణము నా పక్కన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే నువ్వు వచ్చి అంత లొల్లి చేసుడు తప్పు కదా. నేనేం తప్పు చేయలేదు. తప్పు చేస్తే తప్పు చేసినా అని చెప్పి ఒప్పుకుంటా. నేను తప్పు చేయనప్పుడు తప్పు చేసినావు అని చెప్పేసి అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? నాకేం అవసరం ఒప్పుకుంటానికి? 25 రోజులు అవుతుంది నువ్వు వెళ్ళిపోయి. నేను ఏడుంటున్నానో ఏడా బతుకుతున్నానో నీకు అసలుకే తెలియదు. నన్ను పట్టించుకొని కూడా పట్టించుకుంటలేవు. అసలుకి ఏం చేసినా, నేను ఏం తప్పు చేసినా నా జీవితంలో చెప్పు. నేను అసలుకి నిన్ను మంచిగా చూసుకున్నా, నేను ఇంకా చాలా మంచిగా చూసుకున్నా. మీ ఇంట్లో కంటే చాలా మంచిగా చూసుకున్నా. నేను అసలుకి ఏం మోసం చేయలే. నువ్వే నా జీవితం అని చెప్పేసి నేను అనుకున్నా. ఇప్పుడు ఈ స్టేజ్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయి 25 రోజులు అవుతుంది నిన్ను చూడకుండా ఏం చేయకుండా. నీకు అర్థం కావట్లేదా? నిన్ను చూడకుండా ఒక్క రోజు కూడా నిన్ను తిట్టకుండా నేను ఉండలేను అని చెప్పేసి నీకు అర్థం కావట్లేదా? ఇగో నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. ఎవరెవరో ఏమో చెప్తారు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో పట్టించుకోకు ప్లీజ్. జరంతా అర్థం చేసుకో నా బాధ. ఇగో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మాటలు చెప్తారు నా గురించి. ఇక ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని చెప్పేసి ప్లీజ్ ఆ మాటలన్నీ పట్టించుకోకు ప్లీజ్. రావే హర్ష, నేను ఏం చెయ్యలేదు, ఏం తప్పు చేయలేదు. నాకు అవసరం లేదు. నువ్వు ఉన్నాక నేను వేరే తప్పు ఎట్లా చేస్తా? నీకు అర్థం కావట్లేదా? 3 సంవత్సరాలు అవుతుంది మనకి పెళ్ళయి. నేను అప్పటి నుంచో తప్పు చేయండి, నేను ఇప్పుడు తప్పు చేసినా అని చెప్పేసి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అసలుకి? అది నిజంగా ప్లీజ్ హర్ష, వీళ్ళు చెప్పిన మాటలు కాదు. నా ఫేస్ టు ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడిపి ఇగో అప్పుడు నేను ఒప్పుకుంటా నేను చేసినానా చేయలేదా అని చెప్పేసి. ఇగో వాళ్ళు ఏదో చుట్టుపక్కల ఫోన్లు చేసి అది చేసి స్నాప్ వీడియోలు పంపించి ఇవి వీడియోలు పంపించి చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అంటే నేను ఎట్లా పడతా చెప్పు? నేను చేయలేదు కాబట్టి చేయలేదు అని చెప్పి చెప్తా. చేసినా అంటే చేసినా అని చెప్పేసి ఒప్పుకుంటా. ఇగో ప్లీజ్ నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. నేను నిజంగా ప్రామిస్, నిజంగా ఉండలేకపోతున్నా. ప్లీజ్ జర నా బాధ అర్థం చేసుకోవే తల్లి. ఇగో నేను ఏ తప్పు చేయలేదు. నా జర కనికరించు నా మీద ప్లీజ్. ఇగో పబ్లిక్ జర ఈ వీడియోని హర్ష చూడాలి, చూసి రావాలి. నేను ఏ తప్పు చేయలేదు పబ్లిక్, మీరు కూడా నమ్మండి. తప్పు చేసినా అని చెప్పి మా పిల్ల లైవ్లోకి వచ్చి చెప్పింది. అది తప్పు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చెప్తున్నావు నా గురించి. ఇంకోటి ఏంటంటే నన్ను కొట్టుర్రి తిట్టుర్రి అని చెప్పేసి పెడుతున్నావు. పెట్టుకో, నన్ను కొట్టుర్రి, ఏడైనా కనిపిస్తే కొట్టుర్రి, నాకేం కాదు. లైట్ మాట. నువ్వు ఇప్పుడు లేవు, నా దగ్గర లేవు. ఇక కొట్టుకుంటారా చంపుకుంటారా అది ఇక నువ్వు పెట్టుకునే దానికి బట్టి ఇక నీకు తెలవాలి. ఇక నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి నా మనసు పూర్తిగా చెప్తున్నా కదా. నేను ఏ తప్పు చేయలేదు. నేను తప్పు ఎందుకు చేస్తా? తప్పు చేయలేదు. జర ప్లీజ్ అర్థం చేసుకోవే తల్లి. జర రావే. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నేను నీకోసం ఎన్ని చేసినానో నీకు తెలుసు. నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు తెలుసా? నాకు తప్పు అది. నువ్వు చేసేది తప్పు. అర్థమైందా? నీకోసం నేను బొచ్చడన్నీ చేసిన. మా ఇంట్లో నన్ను కాదనుకున్నా, నువ్వు కావాలని చెప్పేసి అనుకున్నా. ఇదా నువ్వు చేసిన చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోవడు. 25 రోజులు అవుతుంది నిన్ను చూడకుండా. ఫోన్ అన్నా చేసినావా అని నాకు ఎట్లున్నావు అని చెప్పేసి? చేయలేదు అంటే మర్చిపోయినావా నువ్వు నన్ను? చెప్పు. ఇగో తప్పు చేయనప్పుడు తప్పు చేసినామని చెప్పేసి ఎట్లా చెప్తావు నువ్వు చెప్పు?
జర అర్థం చేసుకోవే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది చాలా చెప్తారు ఇది మొత్తం జరిగింది ఒకని వల్ల, కానీ ఆయన పేరు తీయను, వాని గురించి చెప్పాను. ఇప్పుడు వాడు కూడా బాధలో ఉన్నాడు, నేను కూడా బాధలోనే ఉన్నా. ఇక నేను వాని గురించి ఏం చెప్పాను నేను, ఎందుకంటే ఇక ఇప్పుడు కొంచెం వాడు బాధలోనే ఉన్నాడు, నేను కూడా బాధలోనే ఉన్నా. ఇక వాని గురించి నాకు సంబంధం లేదు, కానీ చేసింది వాడే. కానీ ఇదొకటి చెప్పగలుగుతా, ఇక వాని గురించి నేను బ్యాడ్ చేయాలని చెప్పేసి నేను కూడా అనుకుంటలేను. ఇక నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మాటలు చెప్పారు నిజంగా. అబ్బా ఏం డ్రామా. నా ముంగట ఒక మాట, మా పిల్ల దగ్గర పోయినాక ఇంకొక మాట మాట్లాడారు. మీకైతే సలాం కొట్టేస్తున్నారా? నేను చాలా మాటలు మాట్లాడేశారు మీరు. నా లైఫ్ను మొట్ట కూడిపిర్రంటే మీరేరా కారణం. మీరే నన్ను నేను తప్పు చేయకముందుకే తప్పు చేసినా అని చెప్పి చెప్తుర్రు. సరే, నేను చేసినానో చేయలేదో అది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ మీరు చెప్పేది చూసిరా, అది పెద్ద తప్పురా. నిజం చెప్తున్నా. ఇగో నా జిందగీని మొట్ట కొడుపుతుర్రు అంటే మీరేరా నిజంగా. ఫస్ట్ టైం నేను లైఫ్లో ఎక్కువ బాధపడుతున్నా. ఇగో 25 రోజుల నుంచి ఇల్లు లేదు, ఏది లేదు. అబ్బా ఏడ బతుకుతున్నానో ఏడుంటున్నానో నాకే తెలుస్తలేదు. ఫుల్ తాగుతున్నా, ఫుల్. ఇక ఏడ వంతున్నానో ఏడ ఏం చేస్తున్నానో నాకే తెలుస్తలేదు. ఏం అర్థం కావట్లేదు నాకు నిజం చెప్పాలంటే. హర్ష జర ప్లీజ్ అర్థం చేసుకోవే తల్లి. రా, ఆ చెట్టు లొల్లి పడ్డావు, అన్నీ చేసినావు, అన్నీ అయిపోయింది. ఇక నేను తప్పు చేయనప్పుడు కూడా తప్పు చేసిన అంటున్నావు. తప్పు చేసిన అనుకో, ఇక ఏం కాదు. కానీ ప్లీజ్ రా, జరా నన్ను ఇది ఒక్కసారికి వదిలేసి ఇక రా. నేను తప్పు చేసిన అని చెప్పి చెప్తున్నావు కదా, కానీ నేను ఒప్పుకోను. వాళ్ళు నా ఫేస్ టు ఫేస్ రావాలి, నేను మాట్లాడాలి వాళ్ళతోటి. నేనేం తప్పు చేసినానో వాళ్ళని అడిగిన తర్వాతనే నేను తప్పు చేసినానా లేదా అని చెప్పి ఒప్పుకుంటా. నేను ఇప్పుడు తాగున్నా అని చెప్పేసి ఈ మాటలు కాదు, కానీ తాగి లేకపోయినా కూడా ఏ మాటలు మాట్లాడతా, తాగి ఉన్నా లేకపోయినా ఏ మాటలు మాట్లాడతా. నా మనసు నుంచి వస్తున్నాయి ఈ మాటలు ఇవన్నీ. నిజం చెప్తున్నా. ప్లీజ్ హర్ష రా, జర ఈ వీడియో చూసన్నా రా. జర నాకు చాలా బాధ అనిపిస్తుంది. 25 రోజులు ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో నాకు తెలుసు, ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. మా ఇంట్లో అడిగినా కూడా నేను ఏం చెప్పలేకపోతున్నా, ఏం ఫేస్ టు ఫేస్ ఏం ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా. ఇప్పుడు ఇది పబ్లిక్ కంటెంట్ అనుకుంటారేమో. పబ్లిక్ కంటెంట్ కాదు, ఇది రియల్ స్టోరీ. పబ్లిక్ ఇది కంటెంటే కాదు, ఇది నిజంగా జరుగుతున్న స్టోరీ. ఇది ఒకని వల్ల జరిగింది. ఆ ఒక్కడు కూడా ఇప్పుడు బాధ పడుతుండు. కానీ నన్ను మొట్టగొడిపి